బిహార్ ఎన్నికలకు ఎన్డీఏ కూటమి పావులు కదుపుతుంటే రాహుల్ గాంధీ మాత్రం కాషాయ పార్టీపై బిగ్ బాంబ్ వేశారు. తొండి అంటూ ఆటకు ముందే కూత పెట్టారు. అందుకే రాహుల్ చేసిన కామెంట్స్ ఏంటో మనం బ్రేకింగ్స్ లో చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలివి. మహారాష్ట్ర తరహాలోనే బీహార్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరగబోతోంది. బీజేపీ ఎన్నికల రిగ్గింగ్ జరుగుతుంది అంటున్నారు రాహుల్ గాంధీ. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినా బీజేపీ ఓటమి ఖాయం అంటూ స్పష్టం చేస్తున్నారు రాహుల్. బీజేపీ ఎన్నికల్లో గెలవచ్చేమో కానీ వ్యవస్థలను దెబ్బతింటాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఫలితాలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది అంటున్నారు రాహుల్ గాంధీ. మ్యాచ్ ఫిక్సింగ్ 5 దశల్లో జరుగుతుందంటూ ఎక్స్ లో రాహుల్ పోస్ట్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎన్ని దశల్లో జరిగిందో చూడండి అని చెప్తూ బీహార్లోని ఇలాగే జరుగుతుందని ఒక అంచనా వేశారు రాహుల్. ఇందులో భాగంగా రాహుల్ 5 పాయింట్స్ చెప్పారు. 1వ దశలో ఎన్నికల సంఘం సభ్యుల నియామకానికి సంబంధించిన ప్యానెల్లో రిగ్గింగ్ చేస్తారని అన్నారు. ఇక 2వ దశలో ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లను చేరుస్తారన్నారు. అండ్ 3rd దశలో ఓటర్ శాతంలో మార్పులు తెస్తారని రాహుల్ అన్నారు. ఇక 4వ దశలో బీజేపీ విజయానికి అవసరమైన చోట బోగస్ ఓట్లపై దృష్టి పెడతారన్నారు. చివరిగా 5వ దశలో ఆధారాలు దాచి పెడతారని రాహుల్ తన సోషల్ మీడియా పోస్టులు ఆరోపించారు. ఇదంతా మహారాష్ట్రలో జరిగిందని, బీహార్లో కూడా ఇదే జరగబోతోందని రాహుల్ అనడం ఆసక్తికరంగా మారింది.